దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. అందరికీ వందనాలమ్మా. దేవునికి స్తోత్రాలు. దూరాన నా దేవుని మాటలు మీకు కూడా వందనాలండి. దేవునికి స్తోత్రం. ప్రియమైన వాళ్ళారా, కొద్ది నిమిషాల పాటు దేవుని మాటలు విందాం. చదువుదాం బైబిల్లోంచి ఒక మాట. యెషయా ప్రవచన గ్రంథం 54వ అధ్యాయం 8వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. యెషయా ప్రవచన గ్రంథం 54వ అధ్యాయం 8వ వాక్యం. మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడనైతిని. జాగ్రత్త, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుతాను. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అందరూ కూడి మాట అంతా నాతో చెప్పండి. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును. ప్రభు ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చునుగాక. ఆమెన్. నా ప్రియమైన దేవుని పిల్లరా, జాగ్రత్తగా కొద్ది నిమిషాల పాటు దైవ వాక్యాన్ని మంచి మనసుతో వినుటకు ఆసక్తి చూపుదాం. ఏదేమైనా ఆత్మ బోధించుచున్న సంగతులు చెవిగలవాడు ఆలకించునుగాక. ఆమెన్. ఈ రోజున ప్రభు మనతో మాట్లాడే మాట, నిత్యమైన దేవుని కృప ఏ విధంగా ఉంటుంది, ఏ ఏ సందర్భాల్లో కృప చూపబడింది, ఏ ఏ సందర్భాల్లో కృప ఏ విధంగా పనిచేసింది, దేవుని కృప అంటే ఏంటి అనే మాటలు, కొన్ని విషయాలు ఈ రోజున మనం ధ్యానం చేస్తూ కొనసాగించబడదాం. నా ప్రియమైన వార్లరా, కృప అనే పదం రకరకాలుగా బోధించబడింది క్రైస్తవ వేద గ్రంథంలో. ఏంటి రకరకాల సందర్భాలు అంటే, నా ప్రియమైన దేవుని పిల్లరా, యేసుక్రీస్తు భూమి మీద రావడం అనేది కృప అని చెప్పబడింది. కృప వలన ఆయన భూమి మీదకి వచ్చాడు. అనగా యేసుక్రీస్తు రాక ఈజ్ ఈక్వల్ టు కృప. యేసుక్రీస్తు మరణము కృప వలన సంభవించింది. అనగా యేసుక్రీస్తు మరణము ఈక్వల్ టు కృప. యేసుక్రీస్తు తిరిగి లేచింది మనకు మాదిరిగా ఉన్నట్టుకు, అది కూడా కృప వలన జరిగింది. అంటే యేసుక్రీస్తు తిరిగి లేవడం అనగా పునరుద్ధానం ఈజ్ ఈక్వల్ టు కృప. యేసుక్రీస్తు రాబోయే రోజుల్లో మనకు కృపను తీసుకొని వస్తాడని భక్తుడు రాస్తాడు. అంటే యేసుక్రీస్తు వచ్చేటప్పుడు మనకు తీసుకొచ్చే బహుమానం ఈక్వల్ టు కృప. అంటే కృప అనేది రకరకాలైన సందర్భాలలో రకరకాలుగా బోధించబడింది, రకరకాలుగా పేరు పెట్టబడింది. అంటే ఈ కృప అనేది అనేక సందర్భాల్లో మనిషి పుట్టుక మొదలుకొని చనిపోయేంత వరకు, చనిపోయిన తర్వాత కూడా ఉపయోగపడే ఏకైక బహుమానమే కృప. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ కృపకు మించింది, కృపకు సాటి అయినది, కృపను అణిచివేసేది, కృప కంటే ఎక్కువైంది మరి ఏది లేదని ఖచ్చితంగా చెప్పొచ్చు. నా ప్రియమైన దేవుని పిల్లరా, ఒక మాట మీరు మాట్లాడుతూ వస్తే, వినటానికి ఇష్టపడుతూ వస్తే, దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కృప అనేది చాలా గొప్పది, శ్రేష్టమైంది, మన మాటలతో చెప్పలేంది. అందుకనే దైవ సేవకుడైన యేసన్న గారు ఏ పాట పాడినా కానీ దాంట్లో ఉండే ఒక పదం, దాని పేరే కృప. కృప వలన నేను రక్షించబడ్డాను అని, కృపయే నా జీవితాన్ని కట్టిందని, నా జీవిత ప్రారంభము, నా జీవిత కొనసాగింపు, నా జీవితం ముగింపు కృపయే కావాలని సేవకుడు కోరుకున్నాడు. కృప వలనే కొనసాగించబడ్డాడు, కృపతోనే తన జీవితం ముగించాడు దైవ సేవకులు యేసన్న గారు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆయన చివరిలో చనిపోయే రోజుల్లో ఒక మాట అన్నారట. చనిపోయే రోజులు చాలా దగ్గరికి వచ్చేసినాయి. కళ్ళంతా పచ్చగా అయిపోయినాయి, ఒళ్ళంతా పచ్చగా అయిపోయింది. వేరే దగ్గరికి మీటింగ్కి వెళ్ళాలని వేకువజామున 4 గంటలప్పుడు లేచి షేవింగ్ చేసుకుందామని, అట్లనే
బాగా తగ్గిపోయిన వయసు. అట్లా బాత్రూమ్కి వెళ్తా వెళ్తా కింద పడిపోయాడు. ఈ వేలు ఇది మొత్తం చీలిపోయింది, కాలు విరిగిపోయింది. 4 గంటలకు పడిపోయిన వాడు దాదాపు 1 గంట సేపు అట్లనే ఉన్నాడు. ఆ డ్రైవర్ అనేవాళ్ళు వాళ్ళందరూ లోపలికి వచ్చి, ఏంటి అన్న ఇంకా రావడం లేదు అని చూస్తే పడిపోయి అట్లనే ఉన్నాడట. సరే అప్పటికప్పుడు బయలుదేరి రాజమండ్రి ప్రార్థనకి వెళ్ళారు. అట్లనే ఉండే ట్రీట్మెంట్ ఏం తీసుకోకుండానే బయలుదేరి రాజమండ్రికి వెళ్ళాడు. గుంటూరు నుంచి రాజమండ్రికి దగ్గర దగ్గర 5 గంటల ప్రయాణం మేబీ. అట్లనే వెళ్ళాడు. అక్కడ ఉన్న పాస్టర్ గారు, ఏంటన్నా మీరు రాకపోతే ఏమన్నా ఇట్లా జరిగింది కదన్నా అంటే, రేయ్ అట్లా అంటే ఎట్లరా, ఏసన్న గారు వస్తున్నారు అని చెప్పి డబ్బులు దండుకోవడానికి, డబ్బులు పోగు చేసుకోవడానికి ఈయన ఏసన్న గారు వస్తున్నాడని చెప్పాడు అని నీ మీద నిందపడ్డంటరా, అందుకని వచ్చాను అని చెప్పారట. అట్లనే ఉండి కారులోనే కూర్చొని ఆ కార్డ్లెస్ మైక్తో 20 నిమిషాలు వాక్యం చెప్పి నేను వెళ్తున్నానని చెప్పి అప్పుడు బయలుదేరి వచ్చేసంట ఆ పాస్టర్ గారు. అది జరిగిన తర్వాత కొద్ది రోజులు ఇంకా బాగా ఆరోగ్యం క్షీణించింది. ఇది క్షీణించిన తర్వాత ఒకరోజు ప్రభువుని అడిగారట ఆయన, యేసయ్యా మరొక్కసారి నీ కృపను నాకివ్వా, మరొక్కసారి నీ కృపను నాకివ్వా, ఏం చేస్తావురా అని ప్రభు దగ్గర నుంచి ఒక ప్రశ్న వస్తే ఏం సమాధానం చెప్పాడంట, ప్రభువా నీ కృప ద్వారా ఇంతవరకు విస్తారమైన పరిచర్య చేయడానికి నువ్వు సహాయం చేసావు. ఒక్కసారి నీ కృపను మరితిరిగి నాకు ఇస్తే భారతదేశాన్ని ఊపేస్తానయ్యా. ఒక్కసారి నీ కృపను నాకు ఇస్తే మళ్ళీ ప్రపంచాన్ని కదిలిస్తానయ్యా. అంటే ఈ కృప అంటే సామాన్యమైంది కాదు. ఈ కృప ద్వారానే ఒక మనిషి ఆశీర్వదించబడగలడు. ఈ కృప ద్వారానే ఒక మనిషి నలుగురికి వెలుగ్గా మార్చబడగలడు. ఈ కృప ద్వారానే ఒక మనిషి అనేకుల కన్నీటిని తుడవగలడు. ఈ కృప ద్వారానే ఒక మనిషి పరిశుద్ధంగా జీవించగలడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇంకొక మాట నేను ఎప్పుడు చెప్తుంటాను, మరొక మాట ఈ విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. అదేంటంటే కృప అనేది సామాన్యమైంది, సహజ సిద్ధమైంది కాదు. నీ ఇంట్లోకి వచ్చి దొంగలు నీ బంగారాన్ని దోచుకెళ్ళొచ్చు. నీ ఇంట్లోకి వచ్చి నీ స్నేహితులు, నీ వాళ్ళు, నీ వస్తువులను దోచుకెళ్ళొచ్చు. నీ ఇంట్లోకి వచ్చో, నీ ఒంట్లోకి వచ్చో, నీ ఒంటి మీద ఉన్నదో, ఇంట్లో ఉన్నదో, ఇంకేదో వస్తువులు తీసుకెళ్ళిపోవచ్చు. కానీ ఒక మాట గుర్తుపెట్టుకో, దొంగలు దోచుకెళ్ళలేనిది, ఎవరు అపహరించలేనిది, ఎవరి దగ్గరికి సులువుగా వెళ్ళిపోయింది, ఎవరు కూడా తీసుకెళ్ళడానికి వీలు లేనిది, నీ దగ్గర నుంచి దూరం చేయడానికి వీలు లేక ఉన్నది ఏకైక కృప మాత్రమే. అది ప్రభువు అనుగ్రహించే కృప. ఈ కృప వలన నీ దగ్గర ఈ కృప ఉంటే ఎవరు కూడా నీ దగ్గర నుంచి కృపను దొంగిలించలేరు, తీసుకొని వెళ్ళలేరు. ఆ కృప ప్రభువు నీకు ఇచ్చింది కనుక నువ్వే దాన్ని దూరం చేసుకుంటావే తప్ప ఎవరు కూడా కృపను నీ దగ్గర నుంచి దూరం చేయలేరు. నా ప్రియమైన వాళ్ళరా, భక్తుడు రాసిన విధంగా ఇక్కడ మాట చదువుకున్నాం మనం, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుతాను. ఈ కృప అనే అనుభవాలు లేక చాలామంది నీరసించిపోయే వాళ్ళు ఉన్నారు ఈ రోజున. ఈ కృప అనే అనుభవాలు లేక దిగజారిపోయిన అనుభవాలు కలిగిన వాళ్ళు ఉన్నారు. ఈ కృప లేక క్రైస్తవులుగా భక్తి చేస్తూ కొంతకాలం తర్వాత పడిపోయిన వాళ్ళు ఉన్నారు. క్రైస్తవులుగా అన్ని విషయాల్లో సక్రమంగా ఉంటున్నాములే నడిపించబడుతూ కొద్ది రోజులు మునిగిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇదిగో నేను బాప్తిసం తీసుకున్నా, ఈరోజు చాలా బాగుంటా, మంచిగా ఉంటా, భక్తిగా ఉంటా, అబద్ధం ఆడను, దొంగ చూపు చూడను, దొంగతనం చేయను, వ్యర్థంగా మాట్లాడను, ఏది కూడా ఇతరులతో ఆశించను, నేను స్ట్రిక్ట్గా ఉంటా అని చెప్పి బాప్తిసం పొందిన మొదట్లో ఉన్నా. 1 నెల రోజులున్నా, 2 నెలలున్నా, 3వ నెలలో నా పవిత్రత అంతా చిన్నగా పోతా ఉంది. ఏసై చెప్పాడు కానీ అయినా కానీ ప్రాణం మీదకి వచ్చి నాకు కూడా ఒక చిన్న అబద్ధం ఆడకూడదంటావా? ప్రాణం మీదకి వచ్చినా ఒక చిన్న దొంగతనం చేయకూడదంటావా? ప్రాణం మీదకి వచ్చినా కానీ ఒకరి మీద అబద్ధ సాక్ష్యం చెప్పకూడదంటావా? అనుకొని ఒక్కొక్కటిగా మన జీవితంలో నుంచి పంపివేసుకుంటున్నాం పరిశుద్ధత కలిగిన అనుభవాలు, అనగా కృప కలిగిన అనుభవాలు. ఒక్కొక్కటి దిగజార్చుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నాం. ఈ వెళ్ళిపోతూనే ఉన్నాయి ఒక్కొక్కటి పరిశుద్ధత కలిగిన అనుభవాలు. పరిశుద్ధంగా జీవించే పరిస్థితులు వెళ్ళిపోతూనే ఉన్నాయి. ఒక 5 సంవత్సరాలు వచ్చేసరికి బాప్తిసం తీసుకొని నీ పరిస్థితి ఏంటమ్మా? బాప్తిసం పొందిన కొత్తలో 1 గంట సేపు ప్రార్థన చేసే నీవు, బాప్తిసం పొందిన కొత్తలో అన్ని విషయాలు నమ్మకంగా ఉండి ఒక 10 నిమిషాలు పావుగంట ముందే చర్చికి వెళ్ళే నీవు,
ఒక 5 సంవత్సరాల తర్వాత చర్చికి వెళ్ళపోతే ఏమిలే, నా బాధ దేవునికి తెలియదా అని చెప్పే స్థితికి వచ్చావంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటంటే నీకు దైవ భయం తగ్గింది, దైవ భయం లేదు. ఆ మధ్య ఒక పెద్ద పాస్టర్ గారిని ఒక ఆయన అడిగాడంట, ఏమనంటే, రే భయ్ పెళ్లి చేసుకోవాలరా, పెళ్లి చేసుకోకుండా సేవ చేయకూడదు అని అన్నారట. ఈ చిన్న పాస్టర్ గారు ఉండి, ఏమండి దేవుడు నన్ను అట్లా పిలిచాడు అంతే, పెళ్లి చేసుకోకుండా సేవ చేయమని నన్ను పిలిచాడు, నేను అట్లా సమర్పించుకున్నాను ఆయనకి. నా జీవితం పెంట కుప్పల మీద ఎక్కడెక్కడ దెబ్బల మీద ఉండాల్సిన నా జీవితం ఈరోజు నన్ను వెలిగించి నలుగురికి మాదిరికరంగా అందరికీ ఒక ఉన్నతమైన స్థితిలో ప్రభు పెట్టాడండి. అందుకని నా జీవితం నీకే అంకితం చేస్తాను ప్రభువా అని ప్రభుతో నేను తీర్మానం చేసుకున్నానండి, అంతేగాని నా గొప్పతనం ఏమి లేదండి అక్కడ అని చెప్తే, లేదురా అబ్బాయి పెద్దోడిని అనుభవాలతో చెప్తున్నాను విను, పెళ్లి చేసుకోకపోతే శోధన వస్తుంది జాగ్రత్త అని చెప్పాడట. అంటే ఈయన అన్నాడట, ఏమండి మీరు పెళ్లి చేసుకున్నారు కదా, మీకు శోధన రాలేదా అని అడిగాడట. ఎందుకు రాలేదురా, పెళ్లి చేసుకున్నా కూడా నాకు శోధన వచ్చింది అబ్బాయి. ఏమండి పెళ్లి చేసుకున్నా శోధన వస్తుంది, పెళ్లి చేసుకోకపోయినా శోధన వస్తుంది. ఇబ్బందులు అనేవి అప్పుడు చేసుకున్నా చేసుకోకపోయినా వస్తాయి. అయితే ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలండి, అదేంటంటే నేను దేవుని ముందు యథార్థంగా నడిపించబడుతున్నాననే దైవ భయం, దేవుడు నన్ను చూస్తున్నాడు అనే దైవ భయం, యేసయ్య నన్ను దృష్టిస్తున్నాడు అనే దైవ భయం. నేను పాపం చేస్తే యేసయ్య నన్ను చూస్తాడు, చూసిన దేవుడు నాకు శ్రమను రప్పిస్తాడు, నేను ఇబ్బందులు పాలవుతాను, యేసయ్య నన్ను చూస్తూ ఉన్నాడన్న దైవ భయం నాకు కనుక ఉంటే నేను తప్పిపోనండి. ఒక సీసీ కెమెరా పెట్టి అక్కడ కింద రాస్తాడు ఒక మాట, ఇదిగో మీరు సీసీ కెమెరా నిఘాలో ఉన్నారు జాగ్రత్త. దాని దగ్గరికి వెళ్ళి ఎవరైనా ఎటకారంగా మాట్లాడడం, ఎచ్చులుగా ప్రవర్తించడం చేస్తారా? దాని ముందుకెళ్ళి దొంగతనం చేస్తారా? ఎందుకు చేయరు? సీసీ కెమెరా మనల్ని చూస్తుందని. ఇదే విధంగా యేసయ్య మనల్ని చూస్తున్నాడు అనే దైవ భయం అనుకుంటే ఎప్పుడు నీ ప్రార్థన ఒకే విధంగా ఉంటుంది. యేసయ్య నన్ను చూస్తున్నాడు అనే మాట నీకు గుర్తుంటే నువ్వు బూతులు మాట్లాడడానికి ఇష్టపడవు. యేసయ్య నన్ను చూస్తున్నాడు అనే ఆలోచన ఆ పరిస్థితులు నీకుంటే నువ్వు దొంగతనం చేయడానికి ఇష్టపడవు. యేసయ్య నన్ను చూస్తున్నాడు అనే ఆలోచన నీకుంటే పొరుగు వారిది ఏది నువ్వు ఆశించవు. యేసయ్య నన్ను చూస్తున్నాడు అనే ఆలోచన నీకుంటే దైవ భయము నీ గుండెల్లో ఉన్నట్లు లెక్క. మొదట్లో ఎంత ప్రార్థనా జీవితం కలిగి ఉన్నావో చివరి వరకు అదే ప్రార్థనా జీవితం కలిగి నడిపించబడాలి అంటే నీకు ఉండాల్సింది, కలిసి రావాల్సింది కాలం కాదు, దైవ భయం మనలో ఉండాలి. దైవ భయం ఉంటే దేవుడిచ్చిన కృపను జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తాం. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. మంచిది ప్రియమైన వాళ్ళరా, కొన్ని మాటలు నేను మీకు తెలియజెప్పుటకు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడుతూ ఉన్నాను. ఒక 3 మాటలు నేను మీకు తెలియజేస్తాను ఈ కృపను గురించి. చదవండి ఒక మాట, ఆదికాండం 6వ అధ్యాయం 8వ వాక్యం ఒకసారి చదువుదాం. జెనసిస్ చాప్టర్ 6 వర్సెస్ 8. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. ఈ కృప అంటే ఎట్లా ఉంటుందంటే, జాగ్రత్తగా వినండి తల్లి. ఈ కృప అంటే ఎట్లుంటుందంటే, ఒక ఊరిని దేవుడు చూశాడు, ఊరిని కాదు ప్రపంచాన్నే చూశాడు. ప్రపంచాన్ని చూస్తూ చూస్తూ ఉన్నాడు. లోకమంతా పాపంతో నిండిపోయింది. దేంతో? గట్టిగా చెప్పాలి, పాపంతో నిండిపోయింది. వరుస వావిళ్ళు లేవు. అరే ఈ అమ్మాయి చెల్లి అయితే, ఈ అమ్మాయి వదిన అయితే, ఈ అమ్మాయి తల్లి అయితే, ఏమి చిన్నమ్మే, ఏమి అత్తమ్మే అని వావి వరుసలు లేవు. భయంకరమైన పాపం. ఒరే ఈడు నాకు తమ్ముడు అవుతాడే, ఒరే ఈడు నాకు అల్లుడు అవుతాడే, ఒరే ఈడు నాకు వేరేగా చిన్నాన్న కొడుకు పెదనాన్న కొడుకు అవుతాడే. ఈ వావి వరుసలు లేక భయంకరమైన పాపంలో ఉండిపోయింది లోకం. భయంకరమైన వ్యభిచార కోపంలో దిగజారిపోయింది. ఆ దిగజారిపోతున్న అనుభవాల్లో ఉన్నప్పుడు దేవుడు భూలోకాన్ని చూస్తూ చూస్తూ ఉన్నాడు.
ఎందుకు చూస్తున్నాడంటే భూలోకంలో ఎవరైనా సరే నీతిమంతులుగా ఉంటే, భూలోకంలో ఎవరైనా సరే కృప పొందిన వాళ్ళగా ఉంటే, భూలోకంలో ఎవరైనా సరే నా మనసుకు దగ్గరగా ఉంటే నేను వారికి ఒక ఆజ్ఞ ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పి ప్రభు చూస్తూ ఉండగా ప్రపంచ నలుమూలన చూస్తూ ఉన్నాడు, ప్రపంచంలో వెతుకుతూ ఉన్నాడు. ఒకసారి ఆ జల్లెడ పడతా ఉన్నాడు. ఎవరైనా ఉన్నారా పరిశుద్ధంగా బతికేవాళ్ళు, ఎప్పుడు ప్రార్థన చేసేవాళ్ళు, నమ్మకస్తులు, దొంగతనం చేయని వాళ్ళు, అబద్ధ సాక్ష్యం చెప్పిన వాళ్ళు, పాపులుగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చూస్తూ ఉండగా యేసయ్యకు కంటబడిన, దేవునికి కంటపడిన ఏకైక దైవనరుడు నోవహు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నోవహు అనగా అర్థం ఏంటంటే నెమ్మది. నెమ్మది కలిగిన జీవితానుభవాలు గడుపుతూ, ప్రశాంతంగా జీవితాన్ని చేస్తూ, మంచిగా జీవితానుభవాలు గడుపుతూ నడిపించబడుతున్న వ్యక్తి దేవుని దృష్టికి అనుకూలంగా, పరిశుద్ధంగా, కృప పొందిన వాడిగా మారాడు. ఇప్పుడు ఏం జరిగిందంటే దేవుడు ఒక మాట చెప్పాడు. బాబు నోవహు, అయ్యా నోవహు, ఏంటి తండ్రి చెప్పండి అయ్యా. ఏంటంటే భూమి మీద ప్రజల్లో పాపం ఎక్కువైంది, వరుస వావిలు లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నారు, పనికి మళ్ళీ ముచ్చట్లన్నీ ఎక్కువైనాయి, దరిద్రపు చేష్టలన్నీ ఎక్కువైనాయి. నేను మనిషిని ఎందుకు సృష్టించాను? మనిషి పాపంలో పడి నా అడుగుజాడలను మర్చిపోయి నేను చెప్పిన పరిశుద్ధతకు దూరంగా వెళ్ళిపోయారు. కాబట్టి నువ్వేం చేయాలంటే, ఇదిగో చితిసారకపు మ్రాను, ఒక మ్రాను ఉంటుంది, ఒక చెక్క. ఆ చెక్క తీసుకొని ఒక పెద్ద ఓడను కట్టుకో. దేన్నమ్మా? ఓడ, పెద్ద ఓడ, పడవ, పెద్ద ఓడను కట్టుకో. దానికి 3 అంతస్తులు ఉండాలి. ఇదిగో దాని కొలతలు ఎంత పొడవు, ఇంత వెడల్పు, ఆ రంధ్రాలు ఉండే దగ్గర కీలు బుయ్యాలి. ఇట్లా మొత్తం చెప్తూ వచ్చాడు. చెప్తూ వస్తే ఈయనుండి దేవుడు చెప్పాడు కదా అని ఆ చెక్కలు తీసుకొచ్చి దగ్గర 120 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలమ్మా? ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు. అసలు నోవహు ఎన్ని సంవత్సరాలు బతికాడు తెలుసా? 950 సంవత్సరాలు బతికాడు. ఎన్ని సంవత్సరాలు? ప్రారంభంలోనే ఆయుష్ మొత్తం అట్లానే ఉంది. ఆ తర్వాత పాపం ఎక్కువయ్యే కొలది, మనకి ఇప్పుడు జబ్బులు ఎక్కువైనట్లుగా పాపం ఎక్కువయ్యే కొద్దీ ఈ రోజున ఆయుష్ తగ్గిపోతూ వచ్చింది. 40-50 సంవత్సరాలకి జబ్బులు. అవునా? హాస్పిటల్ పాలు అవ్వట్లేదు అనే అంటానికి లేదు ఈ రోజున. చిన్న పిల్లలకే సైట్లు, సోడా బుడ్డి అద్దాలు. చిన్న పిల్లలే సోడా బుడ్డి అద్దాలు. పాపం ఎక్కువైపోతూ ఉంది, కల్తీ ఎక్కువైపోతూ ఉంది. పాపం పెరిగినట్లుగా కల్తీ పెరిగిపోతూ ఉంది. వాతావరణంలో కాలుష్యం పెరిగిపోతూ ఉంది. మార్పులు సంభవిస్తూ ఉన్నాయి. మనుషుల ఆరోగ్యంలో కూడా చాలా మార్పులు వచ్చేసినాయి. సరే, ఈ నోవాహు చెప్తే ఈ నోవాహు వెళ్ళి 120 సంవత్సరాలు కష్టపడి ఒక ఓడను సిద్ధం చేశాడు. పెద్ద ఓడ, పెద్ద అంతెత్తున్నది. ఎక్కడ కట్టాడంటే ఊరి మధ్యలో కట్టాడు. ఎక్కడ కట్టాడు? ఊరు మధ్యలో కడతా ఉంటే అటు పక్కన పోయేవాళ్ళు ఇటు పక్కన పోయి అంటూ ఉంటారు, డే ఏంద్రి ఇదే, ఏం కడుతున్నారా తాత, నోవా తాత ఏం కడుతున్నా? అరే పడవ కట్టుకుంటున్నాను రా, ఓడ కడుతున్నాను రా. అరే తాత, ఒరే తాతగా నీకు మైండ్ ఉందంటరా? ఏమిరా అంత మాట అన్నావు? అరే తాతగా, వాడెవరైనా సముద్ర ఒడ్డుని కడతారు, నువ్వు వాడ కడుతున్నావురా? ఊర్లో కడుతున్నావు పిచ్చోడా. ఎన్ని నుంచి అటు తీసుకెళ్తావు దీన్ని? ఇటు చేతితో తీసుకెళ్తావా? చేతుల్లో లోపుకొని తీసుకెళ్తావా? ఎట తీసుకెళ్తావురా? ఎటకారంగా మాట్లాడడం ప్రారంభించారు. కానీ అట్లా వచ్చిన వాళ్ళకు కూడా, ఎటకారం చేసిన వాళ్ళకు కూడా, వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళకు కూడా నోవాహు చెప్తున్నాడు, అరే ఇప్పటికైనా పాపం మానుకోండిరా, అరే ఇప్పటికైనా మీరు చేసే తప్పులు మానుకోండిరా, ఇప్పటికైనా మంచిగా బతకండిరా. ఇదిగో ఈ దేహం దేవుని ఆలయం, ఈ దేవుని ఆలయాన్ని పాడు చేయబకండిరా. రకరకాల మత్తు పదార్థాలు లోపలేసి, రకరకాల కల్తీ పరిస్థితులు మొత్తం లోపలికి పెట్టుకొని ఏదేదో రకరకాలుగా చేసి ఏది చేయొద్దునైనా, ఈ దేహం దేవుడు నివసించే ఆలయం, పరిశుద్ధంగా ఉంచండి, మంచిగా ప్రవర్తించండి, యేసయ్య చెప్పిన ఆజ్ఞ మొత్తం వినండిరా అని చెప్తా ఉన్నాడు. 120 సంవత్సరాలు చెప్పాడు. ఒక్కళ్ళు కూడా మారలా. పడవ సిద్ధమైన తర్వాత దేవుడిని హవ్వ చూస్తా ఉన్నాడు. అయ్యా పడవనంతా సిద్ధం చేశానయ్యా, నువ్వు చెప్పినట్టు సిద్ధం చేశానని నోవాహు చెప్తే వెంటనే ప్రభు అంటాడు, నోవాహు ఇదిగో నువ్వు లోపలికి వెళ్ళు,
నీకు ఎంతమంది పిల్లలు? ముగ్గురు. నీకు కోడళ్ళు ఎంతమంది? ముగ్గురు. వాళ్ళ ముగ్గురు, వీళ్ళు ముగ్గురు, ఆరుగురు. నోవాహు, అతని భార్య, మొత్తం ఎంతమంది? 8 మంది. 8 మంది లోపలికి వెళ్ళండి. లోపలికి వెళ్ళారు. దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. భూమి మీద ఉన్న జంతువులు మగది ఆడది, మగది ఆడది, మగది ఆడది, ఇట్లా ఇట్లా ఆజ్ఞాపిస్తూ ఉన్నారు. ఆజ్ఞాపిస్తూ ఉండగా అవన్నీ రావడం, వాళ్ళకి వెళ్ళిపోవటం. పక్షి జాతి, పురుగు జాతి, జంతు జాతి, ఇట్లా మొత్తం జతలుగా లోపలికి వెళ్ళిపోతూనే ఉన్నాయి. వస్తూ ఉన్నాయి, వెళ్తానే ఉన్నాయి. దానికి వాటన్నిటికీ ఫుడ్డు, వీళ్ళకు ఫుడ్డు, ఇవి మొత్తం కూడా సమకూర్చుకున్న తర్వాత నోవాహు, అయ్యా నేను లోపలికి వెళ్తున్నాను. చివరిగా లోపలికి వెళ్ళిన తర్వాత యెహోవా ఆ డోర్ని, ఆ మూతని మూసేసిన తర్వాత చిన్నగా పైనుంచి వర్షం మొదలైంది. అందరు విచిత్రంగా చూస్తున్నారు పైనుంచి నీళ్లు పడుతుంటే. అంతకుముందు వర్షం పైనుంచి పడేది కాదు. సృష్టి ప్రారంభ రోజుల్లో నోవాహు కాలం వరకు పైనుంచి వర్షం పడేది కాదు. కింద నుంచి నీటి ఆవిరి వచ్చి భూమిని తడిపేదట. ఆ విధంగా పంటను పండించుకునే వాళ్ళు. సరే నా ప్రియమైన వాళ్ళరా, ఇది జరుగుతూ ఉంది. జరుగుతూ ఉండగా వర్షం పడతా ఉంది. అందరు విచిత్రంగా చూస్తున్నారు. మోకాళ్ళు సరే గిలక లోతు వచ్చినాయి నీళ్ళు. అరే భలే ఉంది పైనుంచి ఆడుతూ ఉన్నారు, పాడుతూ ఉన్నారు. మోకాళ్ళ లోతు వచ్చేసినాయి. చిన్నగా పడవ పైకి లేవడం ప్రారంభించింది. ఓడ పైకి లేవడం ప్రారంభించింది. నడుము లోతులు వచ్చినాయి. మనుషుల గుండెల్లో భయాలు మొదలైనాయి. ఏంటి సంగతి? అమ్మో ఏంది, ఊరి మధ్యలో నడుము లోతులు నీళ్ళు ఏంది? వచ్చేసిన పైకి మిద్దెలు ఎక్కడం ప్రారంభించారు, కొండలు ఎక్కడం ప్రారంభించారు. ఇక పై స్థానాలకి వెళ్ళిపోవడం ప్రారంభించారు. విశేషం ఏంటంటే 40 రోజులు ప్రచండమైన భయంకరమైన వర్షం కురిసింది. 40 రాత్రులు 40 పగళ్ళు ఆగకుండా కురిసింది. కొండపోత వర్షం కురిస్తే కొండలు కూడా మునిగిపోయాయి. భూప్రపంచం మీద ఒక్క మనిషి కూడా బతికిలేడు, దీంట్లో ఉన్న 8 మంది తప్ప. ఒక్క జంతువు కూడా బతికిలేదు, చేపలు తప్ప, దీంట్లో ఉన్న మనుషులు తప్ప. ఎవరు లేరు, అందరూ చచ్చిపోయారు. అందరూ సమాధి మొత్తం అయిపోయారు. సజీవ సమాధులు, జల సమాధి అయిపోయారు అందరూ. ఈ విధంగా జరిగింది. ఆ తర్వాత కొన్ని రోజులకి అరారోతు కొండ మీద ఈ పడవ నిలవడం, ఓడ నిలవడం. ఆ తర్వాత జరిగిన సందర్భాలు చాలా ఉంటాయి. ఎందుకు ఈ మాట నేను చెప్పానంటే, నోవాహు ఒక్కడు కృప పొందాడు. ఏం పొందాడు మా? ఒక్కడే కృప పొందాడు. కుటుంబం అంతా రక్షించబడిందా లేదా? రక్షించబడిందా? సరి అయిన కృపకు అర్హులుగా యోగ్యులుగా ఉంటే నీ ఒక్కదాని ద్వారా నీ కుటుంబాన్ని ప్రభువు రక్షించవచ్చేమో. సరిగా నువ్వు ఉంటే, సరి అయిన మారు మనసు కలిగి ఉంటే, సరి అయిన బాప్త్యసపు అనుభవాలు కలిగి ఉంటే, సరి అయిన పద్ధతులు కలిగి ఉంటే, సరి అయిన ప్రార్థనా జీవితం కలిగి ఉంటే, సరి అయిన నడవడిక మాట తీరు కలిగి ఉంటే, సరిగా నువ్వు ప్రవర్తిస్తే నిన్ను బట్టి నీ భర్త, నీ పిల్లలు, నీ బంధువులు, నీ వీధిలో వారు, నీ ఊర్లో వారు, నీ పనిచేసే వారి దగ్గర వారు, వాళ్ళందరూ కూడా మారు మనసు పొందొచ్చేమో. మన ప్రవర్తనే సరిలేదు, మారు మనసు పొందడానికి అవకాశం ఉందా? పక్కన వాళ్ళు అవకాశం లేదు. మన మాట తీరే సరిలేదు, మనమే బూతులు మాట్లాడతాం. పక్కన వాళ్ళు మనల్ని చూసి ఏమి నేర్చుకుంటారు? బూతులు నేర్చుకుంటారు. అంతే కదా? ప్రియమైన వాళ్ళరా, ఆలోచించండి. పైకి చూస్తే చాలా మంచిగా ఉన్నారు, లోపల చూస్తే భక్తి లేదు. పైకి చూస్తే తెల్లగా నిగనిగలాడతారు, నేరేడు పండులాగా నల్లగా ఉన్నారు, కొంతమంది తెల్లగా ఉన్నారు, కానీ లోపలేమి లేదు, భక్తి లేదు. ఒక రోజునట ఒక పాస్టర్ గారు రాత్రంతా ప్రయాణం చేసి ఒక ఊరికి వెళ్ళారు. ఆ ఊరికి వెళ్తే ఆ ఊర్లో ఉదయాన్నే ఆయన వెళ్ళిపోయారు ఇంటికి. ఆ రోజు సాయంత్రం ప్రార్థన అయితే వాళ్ళు ఏదో డిపార్ట్మెంట్లో మంచిగా జాబులు చేస్తూ ఉన్నారు, భార్యాభర్తలు ఇద్దరు. ఆ రోజు స్కూల్కి సంథింగ్ ఏదో సెలవు, లేదంటే వీళ్ళు ఇంట్లోనే ఉన్నారు. ఏదైతే విషయం జరిగింది ఏంటంటే, జాగ్రత్తగా వినండి. ఈ పాస్టర్ గారు వెళ్ళి ఆ పిల్లల్ని కదిలిచ్చాడట. చిన్న పిల్లలు ముద్దుగా భలే ఉన్నారట. ఎట్టున్నారు తెలుసా? తెల్లగా ఉన్నారట. తెల్ల అట్లా చెయ్యేస్తే ఉరి
నా చెయ్యే ఆడేస్తే అక్కడ మాసిపోద్దాం అన్నట్టు ఉన్నారంట వాళ్ళు. తెల్లగా ఉన్నారంట, తెల్లగా నిగనిగలాడుతూ ఉన్నారు మంచిగా. ఈయన అటు బొగ్గ పొట్టుకుంటాడు, ఎర్ర కందిపోయిందంట. అట్లున్నారు ఇద్దరు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. అయితే వీళ్ళు ఏం చేశారంటే, అన్నయ్య అందనాలు అన్నయ్య, అన్నయ్య మాకు టైం అయింది, కొంచెం ఏమనుకోవద్దు, మాకు ఈరోజు సెలవు లేదన్నయ్య, సాయంత్రం కూడా ప్రార్థన మొత్తం అరేంజ్మెంట్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి, ఆ కట్టాల్సిన మొత్తం అమౌంట్ కట్టేశారు, అది జరుగుతూ ఉన్నాయి అన్నయ్య, రాత్రి అంతా మీరు ప్రయాణం చేసి వచ్చారు కదా, రెస్ట్ తీసుకోండి, ఇదిగో అన్నయ్య మధ్యాహ్నం దాదాపు 2-3లోగా మేము వచ్చేస్తాం, ఆఫీస్లో ముందడిగి వచ్చేస్తాం అన్నయ్య, మీరు రెస్ట్ తీసుకోండి ఈలోపు అని చెప్పారంట. ఈలోపు చెప్తే జరిగింది ఏంటంటే, ఈయన వెళ్ళి ప్రశాంతంగా బ్రష్ చేసి ఆ టిఫిన్ ఏదో ఉంటే కొంచెం అట్లా తిని అట్లా పడుకున్నారు మంచం మీద బెడ్రూమ్లో. సరే తలుపు పూర్తిగా ఇటు ఎందుకులే అని తలుపు వెళ్ళి లాక్ అది పెట్టకుండా ప్రశాంతంగా అట్లే తలుపు దగ్గరికి వేసి పడుకున్నారట. మంచి నిద్రలో ఉన్నారంట వీళ్ళు. ఈయన పెద్ద మంచి నిద్రలో రాత్రి అంతా ప్రయాణం చేసి వచ్చాడుగా, మంచి నిద్రలో ఉంటే సడన్గా ఉన్నట్టుండి కింద నుంచి సరక్ మన కూడా పొడిచిందని పైకి. ఏదో ఒక సూది అసలు గుర్తుకుంది. అరే ఏంద్ర నల్లులు బొల్లు మంచి నిద్రలో మత్తులో ఉన్నాడు, ఇటు కొట్టుకొని మళ్ళీ ఇటు తిరిగి పడుకున్నాడు, మళ్ళీ ఇటు సక్. అది నులక మంచం. ఈ నులక మంచం కారణం చేత ఇక సరే మొత్తానికి పొడుతూ ఉంటే ఏందని కింద చూస్తే ఈడోడు ఆ తెల్లటోడు కింద నుంచి దబ్బనం తీసుకొని సుయ్ సుయ్ అని పొడుతూ ఉన్నాడంట. సరే రే బయటికి పోరా అని మాలనోడా అని చెప్పి గద్దించాడు, బయటికి పంపించి మళ్ళీ పడుకున్నాడంట. ఆయన మళ్ళీ పడుకుంటే ఆ బుట్టది వచ్చి బ్లేడు తీసుకొని ఈ కాళ్ళ గోర్లు ఉన్నాయి కదా, గోర్లు కోస్తా ఉందంట. మామూలుగానే గోర్లు కొయ్యలేము మనం, చిన్నపిల్ల ఎట్టకు వస్తుంది గోర్లు కోస్తే సఠామని దిగింది, రక్తం కారుతూ ఉంటే ఇక్కడ చూసుకున్నాడంట ఆయన ఏం చేయలేక. చైతన్య బయటకు అని చెప్పి పెద్దను బయటికి పంపించి గడి పెట్టి వాళ్ళ అమ్మ నాన్న వచ్చే వరకు గడి తీస్తే ఒట్టు పెట్టు. ఆ తర్వాత చెబుతాడంట ఆయన, పిల్లలు చూస్తేనేమో భలే ముద్దొస్తున్నారు, మంచిగా ఉన్నారు, ఇలా చేష్టలు చూస్తే వాళ్ళు వెళ్ళేటప్పుడే అన్నారంట తల్లిదండ్రులు, అన్నయ్య మీకు వీళ్ళు ముద్దుగానే కనపడుతున్నారు, ఇప్పుడు బాగా బొద్దుగానే బొగలు కనపడుతున్నాయి, బాగున్నారు, వచ్చేటప్పటికి అదే మాట మీద ఉన్నారన్నారంట వాళ్ళు. వాళ్ళకి తెలుసు కదా. నా ప్రియమైన వాళ్ళరా, పైకి చూస్తేనా ముసుగులేసి మమ్మోళ్ళు బ్రహ్మాండంగా కూర్చొని ఉన్నారు, లోపల ఏమి లేదు, ప్రార్థన లేదు, దేవుని దగ్గర నుంచి పొందుకునే కృప లేదు, కుటుంబంలో లోబడి ఉండే మంచి నడవడిక లేదు, మంచి శ్రేష్టమైన స్పష్టమైన దేవుని కలిగిన మాట తీరలేదు. ఇవి లేకపోవడం చేత నిన్ను నువ్వు కూడా రక్షించుకోలేవు తల్లి. బయట వాళ్ళ మాట పక్కన పెట్టు, నీ కుటుంబంలో నీ యజమానుడు మాట పక్కన పెట్టు, నీ పిల్లల మాట తర్వాత నిన్ను నువ్వు కూడా రక్షించుకోలేవు. గుర్తుపెట్టుకో, దేవుడిని అనుగ్రహించే కృప నువ్వు పొందుకొని ఉండాలి అంటే మొట్టమొదట నువ్వు కలిగి ఉండవలసిన లక్షణం ఏంటంటే, నువ్వు కృప పొందుకున్న వ్యక్తిగా ఉండాలంటే పరిపూర్ణమైన నువ్వు కృపను పొందుకొని నీ కుటుంబాన్ని, నీ వాళ్ళను, నీ చుట్టుపక్కల వారికి నువ్వు బోధించేవానిగా మారి నిన్ను నువ్వు రక్షించుకుంటూ నలుగురిని రక్షించే స్థితిలోకి రావాలి. అది నిజమైన దేవుని కృప పొందుకోవడం అంటే. మొట్టమొదటి చెప్పాను, మనం కృప పొందుకోవడం వలన మన వాళ్ళని మనం కాపాడుకుంటాం, మనల్ని మనం కాపాడుకుంటాం. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యం చూపుతానని ప్రభువు చెప్పాడు. కృపతో ప్రభువు చూపే వాత్సల్యం మనకుంది, మనకు వాగ్దానం ఉంది, వాగ్దానం ప్రభు నెరవేరుస్తూ ఉన్నారు. అయితే దానికి మనం యోగ్యులుగా ఉంటే మన జీవితంలో జరిగే మొట్టమొదటి అనుభవం మనల్ని మనం కాపాడుకుంటూ మన వాళ్ళని మనం కాపాడుకుంటాం. రెండో మాట చదువుతాం, సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 18వ వాక్యం. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 18వ వాక్యం. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా.
ఒక వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉన్నారు. మొదట ఆమె హన్నా, రెండో ఆమె పేరు పెనిన్నా. హన్నాకు పిల్లలు కలగలేదని పెనిన్నాని ఎవరో ఫోర్స్ వలన పెనిన్నా అనే వ్యక్తిని చేసుకున్నాడు. ఆ పెనిన్నాకి పిల్లలు కలిగారు. ఇప్పుడు నాకు కలగలేదమ్మా నీకు కలిగారంటే ఎట్లా ఉంటుంది చెప్పండి. వీళ్ళిద్దరి మాటలు, వీళ్ళిద్దరి ప్రవర్తనలు ఎట్లా ఉంటాయి? నేను గొప్పదాన్ని, నువ్వు తక్కువ దానివి అన్నట్టుగా ఉంటా, అట్లా చూసుకుంటారుగా. ఈ హన్నా అనే ఆవిడ సూటిపోటు మాటలు తట్టుకోలేక, చుట్టుపక్కల వచ్చే మాటలు తట్టుకోలేక, తన ఇంట్లో ఉండే ఆమె మాటలు తట్టుకోలేక, తన భర్త మాటలు తట్టుకోలేక, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు బీభత్సంగా వ్యర్థంగా మాట్లాడుతూ ఉంటే, నువ్వు గొడ్డుబోద్దు అనివే, నువ్వు మంచిదానివి కాదు, ఇట్లా మాట్లాడుతూ ఉంటే అన్నీ భరిస్తా, అన్ని దిగముంకుంటా, ఏం చేయలేక, యేసయ్యా నన్ను కరుణించే రోజులు ఇంకా రాలేదా? ఏంది ప్రభువా, నా పైకి నీ కృపను తీసుకురాయ్యా, నీ కటాక్షాన్ని నా పైకి తీసుకురాయ్యా అని చెప్పి ప్రార్థన చేసుకుంటూ చర్చిలోకి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళిందమ్మా? చర్చిలోకి వెళ్ళింది. చర్చిలోకి వెళ్తే ఆ చర్చిలో ఉన్న పాస్టర్ గారు మంద దృష్టి కలిగిన వాడు. ఆయనకి మసక కనపడుద్ది, ముసలోడు. ఆయన పేరు ఏలి. ఏం పేరమ్మా? ఈ ఏలి అనే పాస్టర్ గారు ఆ మసక కళ్ళతో ఈమె పొద్దున్నే వచ్చి కూర్చొని దొల్లాడి ఏడుస్తుంది. మామూలుగా ఆడవడం వల్ల, దేవా ఎప్పుడు నాకు గర్భఫలం ఇస్తావు, ఎప్పుడు నా మీద నిందన కొట్టి వేస్తావు, ఎప్పుడు నాకు బహుమానం ఇస్తావు, ఎప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటావు? అయ్యా నాలో ఏమైనా లోపం ఉందా, నేను ఏమైనా సరి చేసుకోవాలా, నేను కృపను పొందుకోలేదా, నా పరిస్థితి ఏంటి ప్రభువా, ఏంటి సంగతి అని చెప్పేసి ఏడుస్తూ ఉంది. ఇట్లా ఏడుస్తూ ఉంటే ఏం చేయలేని పరిస్థితిలో ప్రభు దగ్గర ఏడుస్తుంది మంచిది, దేవుని దగ్గర సమాధానం దొరుకుతున్నాయి. ఎదురు చూస్తూ ఉంటే ఈ పాస్టర్ గారు ఒక మాట అన్నాడు. ఆయన ఏమన్నాడంటే, ఏమ్మా పొద్దునేమన్నా ద్రాక్షరసం దాగొచ్చావో తల్లి అన్నాడు. పొద్దునేమన్నా మత్తురాలు అయ్యావో తల్లి, ఏంటి నువ్వు అట్లా ఏడుస్తున్నావు, ఆ విధంగా దొల్లాడు ఏడుస్తున్నావు ఏందమ్మా? ఆ బాధ అటువంటిది. అయితే ఇది జరుగుతా ఈ మాటల సందర్భం జరుగుతూ ఉంది. ఆ జరుగుతూ ఉంటే 18వ వాక్యం చదువుకున్నాం మనం. ఇప్పుడు 17వ వాక్యం చదవండి ఒకసారి. అంతటా ఏలి, నువ్వు క్షేమంగా వెళ్ళుము. 16వ వాక్యం చదవండి. ఆ మాట ఆయన అంటే, ఆవిడ అంటుంది, నీ సేవకురాలైన నన్ను పనికిమాలిన దానిగా దయచేసి ఎంచొద్దయ్యా. నేను నా మీదే నాకు భయంకరమైన కోపం, నా మీదే నాకు భయంకరమైన అసూయ. ఎందుకు అంటే నాకు పిల్లలు పుట్టలేదండి. చుట్టుపక్కల వాళ్ళందరూ ఎట్లాంటి ఎగతాళి చేస్తున్నారు, ఎగతాళిగా మాట్లాడుతున్నారు. నా జీవితం అడవికి కాసిన వెన్నెల అయిపోయింది. దేనికి ఉపయోగం లేకుండా, దేనికి పనికి రాకుండా నా జీవితం ముగించబడుతుందేమో, నా మీద నాకే అసహ్యం పుట్టించింది బాబు. ఇదిగో నువ్వు వేరే విధంగా అనుకోవద్దయ్యా, నేనేదో తాగి రాలేదు, ఏదో వేరే విధంగా ప్రవర్తించట్లేదు స్వామి, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా పాస్టర్ గారు నా గురించి ప్రార్థన చేయండి, వేరే విధంగా దయచేసి నన్ను ఎంచొద్దయ్యా అని చెప్తూ ఉంటే పాస్టర్ గారు చెప్పారు, దేవుని కృప నిశ్చయముగా నీకు తోడుగా నిలుస్తుంది. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నేను నీ దృష్టికి కృపనొందుదును గాక నేను. ఆవిడంటుంది, దయచేసి మనుషులందరూ మాట్లాడినట్టు నువ్వు మాట్లాడమాకయ్యా, దయచేసి నీ సేవకులైన నేను నీ దృష్టి కృప పొందినివ్వండి. నీ సేవకులైన నేను నీ వలన కటాక్షంగా మాట్లాడుకు, కొంచెం నా గురించి ఆలోచించి మాట్లాడండి సార్ అని మాట్లాడుతూ ఉంది. ఎందుకు ఈ మాట నేను గుర్తు చేస్తున్నానంటే, దేవుని కృప కనుక ఒక మనిషి మీదకి వస్తే రెండో అనుభవం, నీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక తీరుతుంది. మొదటి మాట ఏం చెప్పాను, దేవుని కృపను కనుక మనం పొందుకుంటే మనము రక్షించబడి మన కుటుంబీకులను మన వాళ్ళను రక్షించుకుంటాం. రెండో మాట చెప్తున్నాను, దేవుని కృప కనుక మన మీదకి వచ్చి నిలిస్తే మనము
ఏదైతే కోరుకుంటామో ఆ కోరిక తీరుతుంది. ఈ విధంగా ప్రార్థన చేసుకొని బయలుదేరి వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఎల్కన్న గారు ఆదరించడం, కొద్ది రోజులకే ఆమె దేవుని కృపకు యోగ్యురాలుగా మారడం, ఆమె గర్భాన సమూయేలు అని ఒక ప్రవక్త పుట్టడం, ఆ తర్వాత పాలు విడిచిన దినము నుంచి అతను తీసుకెళ్ళి దైవసేనలో అప్పచెప్పేసిన తర్వాత ఆ తర్వాత జరిగిన స్టోరీ చెప్పన మీకు. వాడు ఇంతే ఉన్నాడు, సమూయేలు ఇంతే ఉన్నాడు. పెద్ద 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 సేవకులకి కనపడే దేవుని స్వరం, దేవుని దర్శనం, దేవుని ఆలోచన, దేవుని స్వప్నం చిన్న పిల్లోడు పడుకొని ఉంటే సమూయేలు అని దేవుడు చిన్న పిల్లోడిని పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్తావా? చెప్పండి గట్టిగా హల్లెలూయా. తల్లి, నీవు కనుక కృప పొంది ఉంటే నీ కొడుకు కృప పొందుతాడు, నీ నీ సంతానం కృప పొందుతుంది. నీవు గనక కృప పొందితే నీ ద్వారా భూమి మీదకి వచ్చే బిడ్డలు కృప పొంది నడిపించబడతారు. మనకే కృప లేదు, మన బిడ్డలు ఆడ కృప పొందుతారు? ఈ తల్లి చేసింది అదే. అందరూ ఆమెను నిందించిన వారే, అందరూ అవమాన పాలు చేసిన వారే, అందరూ కష్టతరంగా మాట్లాడిన వాళ్ళే, నీదేం బ్రతుకు అన్నవాళ్లే. ప్రార్థన చేసింది. చివరికి పాస్టర్ గారు కూడా అర్థం చేసుకోలేకపోయాడు తల్లిని. అంతటి వేదన. ఒక్కసారి దేవుని పాదాలు పట్టుకుంది. యేసయ్యా, నన్ను కరుణించే రోజు ఇంకా రాలేదా? అందరు నన్ను అంటున్నారయ్యా, అందరు నన్ను అవమానంగా మాట్లాడుతున్నారు, అందరు నన్ను క్షీణించిపోయేటట్లు మాట్లాడుతున్నారు. నా బ్రతుకు ఎందుకు, నా జీవితం ఎందుకు, నేను చచ్చిపోతే బాగుండు అని ఆలోచించి వ్యర్థంగా దౌర్భాగ్యంగా పుట్టారు మా అమ్మకి నేను అని ఈ విధంగా దౌర్భాగ్యంగా ఆలోచించి క్షీణించిపోయేటట్టు ఆలోచించి వెక్కి ఏడుస్తూ దేవుని దగ్గర కృప పొందుకుంది. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కృప పొందుకున్న తర్వాత విషయం చెప్పనా, ప్రార్థన చేసుకున్న, దేవా నువ్వు నాకు ఎవరినైతే ప్రసాదిస్తావో, నువ్వు నాకు మగబిడ్డను ప్రసాదిస్తే ఖచ్చితంగా పాలు విడిచింది మొదలు ఆడు నీ సన్నిధిలో ఉంటాడు. లేక 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 పుట్టాడండి బుడ్డోడు. పాలు విడిచింది 5 సంవత్సరాలకు అనుకోండి. 5 సంవత్సరాలకు పాలు విడిచేస్తే తీసుకెళ్ళి చర్చిలో పడేసింది. ఎవరైనా వదిలిపెడతారమ్మా? లేక 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 పుట్టాడు. కానీ దేవుడు ఈమె మొరను అదే విధంగా విని కృపవలే దయచేశాడు. ఈవిడ దేవునికి ఇచ్చిన మాటను అదే విధంగా నిలబెట్టుకొని తీసుకెళ్ళి దేవుని చర్చిలో పడేసింది. ఆ తర్వాత చిన్నతనం నుంచి వాడు దేవుని సందులో ఎదుగుతూ ఉన్నాడు. ఒక రోజున పడుకొని నిద్రపోతూ ఉంటే ఒక స్వరం వినపడింది సమూయేలుకి. సమూయేలు అని పిలవగానే వెంటనే ఇతను వెళ్ళి, బాగా అలవాటు, ఏం అలవాటు, ఏలి అనే పాస్టర్ గారు ఉన్నాడు చూడు, ఆయన ఏమన్నా పిలిచాడేమోనని, అయ్యా వచ్చానయ్యా నేను, చెప్పండి ఏమైనా పని చేయాలా అని అంటా ఉన్నాడు ఏలి అనే పాస్టర్ గారు ముందు. అంటే ఏలి గారు అన్నాడు, అరే నేనేం పిలవలేదురా నిన్ను, వెళ్ళి పడుకోపో. మళ్ళీ పడుకున్నాక, సమూయేలు అయ్యా నేను వచ్చానయ్యా, చెప్పండి అయ్యా. ఎప్పుడండి? అర్ధరాత్రి అప్పుడు. ఇంత విధేయత మీ పిల్లలు ఉంటారా? చిన్న పిల్లకాయలే, పెదకాయలు మేము లేపినా కానీ వాళ్ళు లేవరు. వాళ్ళకి ఏం తెలుసు పిల్లకాయలు. మాతో పాటు తిరుగుతున్నాడు వీడు. పగలంతా స్కూల్కి వెళ్ళి వస్తాడు, అవసరమైతే ఆడుకుంటాడు. ఇప్పుడు ఎక్కడి నుంచి వెళ్ళేటప్పటికి 11:12 టైం దగ్గర. మళ్ళీ ఉదయాన్నే లేచి వాడి డ్యూటీ వాడిదే. మనం చెప్పేటట్లు చెప్తే, దైవభక్తులు పెంచితే, మన మాట వినేటట్లుగానే పిల్లలు మారాలి. వాళ్ళ మాట పోన్లే పిల్లకాయలు, మొక్కై వంగనిది మానై వంగునా. ఈ ఉచిత సలహాలు, ఈ నానుడులు, ఈ సామెతలు బాగానే చెబుతాం, ఈ బ్రహ్మాండంగా చెబుతాం, మనకంటే ఎవరు బాగా చెప్పరు. నీ పిల్లలు అట్నే ఉన్నారా? ఆలోచించుకుని ప్రియమైన వాళ్ళరా. దేనికి ఆశీర్వాదం దాగి ఉంది అక్కడేనమ్మా.
అందరికి అర్థం కాని విషయం అది. సేవ అంటే, పాస్టర్ గారు అంటే ఏదో చాలామంది 2 పాటలు నేర్చుకొని, 4 మాటలు నేర్చుకొని, చకచక టైలు కట్టుకొని, టక్కులు చేసుకొని వచ్చేస్తారు. అక్కడ కాదు దేవుని భక్తి ఉంది. ప్రసంగం కంటే పరిచర్య చాలా గొప్పది. ఈ పరిచర్య చేయడానికి మొట్టమొదట గొప్ప ప్రవక్తగా సమూయేలు ప్రవక్త నిర్ణయించబడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. వాళ్ళ తల్లి చేసిన ప్రార్థన, వాళ్ళ తల్లి కార్చిన కన్నీరు, వాళ్ళ తల్లి పొందుకున్న కృప కొడుకు మీద నిలిచిందా, నిలవలేదా? నిలిచింది. అంతవరకు ప్రవక్త అంటే తెలియదు లోకానికి. మొట్టమొదటి ప్రవక్త సమూయేలు ప్రవక్త. దేశం ఆయన సమూయేలు ప్రవక్త నడుచుకుంటూ వస్తూ ఉంటే ఆ దేశం నుంచి, ఆ ప్రాంతంలో చూస్తున్న వాళ్ళు గడ్డ వణికిపోయేవాళ్ళంట. అమ్మో, ప్రవక్త గారు వస్తున్నారు, సమూయేలు ప్రవక్త గారు వస్తున్నారు, తండ్రి ఏమి ఆపద రాబోతుందో, మేము ఎవరు చావబోతున్నామో, మాకేం ఇబ్బంది కలగబోతుందో, అయ్యా క్షేమ సమాచారంతో వస్తున్నారా, క్షేమ సమాచారమైనా మీరు తెచ్చేది, ఏమో ప్రభు ఏమన్నా చెప్పాడా, వణికిపోయేవాళ్ళట. అంటే ఎంత గొప్ప ఆధిక్యత అది. ఒక మనిషిని చూసి ఒక మనిషి భయపడతాడా? భయపడిన నటనే అది. కానీ నిజంగా వణికేవాళ్ళట. ఎందుకు? దేవుని దగ్గర నుంచి ఏమన్నా కోపానికి సంబంధించిన, దేవుడు శ్రమ పెట్టే సంబంధించిన ఏమన్నా సమాచారం వస్తుందేమో, మా పరిస్థితి ఏందిరా బాబు అనుకునేవాళ్ళట. రెండోసారి వచ్చి పడుకునే ముందు ఆ పాస్టర్ గారు చెప్పాడు సమూయేలుకి, సమూయేలు ఈసారి గనక ఒకవేళ అదే స్వరం వినపడింది అనుకో, ఏలీ పాస్టర్ గారికి అర్థమైంది. ఏమర్థమైంది? పిలుస్తుంది దేవుడు పిలుస్తున్నాడు వీడు దాన్ని గ్రహించలేకపోతున్నాడు. ఈసారి కనుక ఆ సమయంలో ఇదే మాట వినపడితే, నీ చిత్తమండి, మీ దాసుడు ఆలకిస్తున్నాడు అనే మాట చెప్పు. పడుకున్న తర్వాత సమూయేలు అని దేవుని స్వరం వినపడుతూ ఉంటే, చిత్తమయ్యా నీ దాసుడు ఆలకిస్తున్నాడు. చిన్న పిల్లోడండి. గొప్ప గొప్ప మేధావులు ఉన్నారు, అప్పుడు గొప్ప గొప్ప పాస్టర్ గారులు ఉన్నారు. ఏలీ పాస్టర్ గారు గొప్పోడు కదా, పెద్దోడు కదా, చర్చిలో పాస్టర్ గారు కదా ఆయనకు కూడా కలగని ప్రత్యక్షతలో చిన్న పిల్లడికి దేవుడు ఇస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? నీ పిల్లల్ని నువ్వు భయభక్తులు కలిగి పెంచితే, నువ్వు భయభక్తులు కలిగి పెరిగితే, కృప పొందుకున్న వ్యక్తిగా మారితే, నిన్ను బట్టి నీ పిల్లలు నా దేవుడు ఆశీర్వదించునుగాక. నిన్ను బట్టి మీ పిల్లల్ని ప్రభు దీవెనకరంగా మార్చునుగాక. నా ప్రియమైన వాళ్ళరా, సుస్పష్టంగా చెప్పబడుతున్న మాట. హన్నా ఎంతగా ఏడ్చిందో సమూయేలు అంత ఎక్కువ మంది కన్నీళ్లు తుడిచాడు. హన్నా ఎంతగా దిగజారిపోయిందో సమూయేలు అట్టడుగు స్థానానికి దిగజారిపోయిన చాలామంది బ్రతుకులను పైకెత్తాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఆశీర్వాదం? కృప పొందుకున్నాడమ్మా, కృప పొందుకుని నడిపించబడ్డాడు. నీ పిల్లలు ఒక 10 నిమిషాలు మోకరించి ప్రార్థన చేయగలరా? పోనీ నువ్వు ప్రార్థన చేయగలవా? నువ్వు ప్రార్థన చేస్తే నీ పిల్లలు పక్కన వచ్చి మోకరించాలి. అది క్రమశిక్షణ అంటే, నువ్వు దైవభక్తిలో పెంచేదంటే. అప్రియమైన వాళ్ళరా, రెండో మాటగా నేను మీకు చెప్పాను, నీ కోరిక తీరుతుంది. నా మూడో మాట చెప్పిన మాటలో ముగిస్తాను. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 3వ వాక్యం. త్వరగా 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 3వ వాక్యం. యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా నేను సమస్తమును ఎట్లా జరిగించానో కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మొదటి మాట చెప్పాను మీకు, కృప పొందుకొని ఉంటే, దేవుడిచ్చే కృప పొందుకొని ఉంటే మనం రక్షించబడతాం, మన కుటుంబాలను రక్షించుకుంటాం. రెండో మాట,
దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మూడో మాట నేను చెప్తూ ఉన్నాను. అదేంటంటే కృప పొందుకున్నాడు ఒక వ్యక్తి కృప పొందుకున్నాడు. 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించుకున్నాడు. జబ్బు చేసింది, చనిపోయే స్థితులు వచ్చినాయి. చనిపోయే స్థితి వచ్చేసింది. ఒక ప్రవక్త వచ్చాడు. ఏమండి, మీరు చనిపోయే రోజు వచ్చింది. అవునా? అప్పుడే చచ్చిపోతానండి. ఏంటి పరిస్థితి? ఏమో దేవుడు చెప్పమన్నాడండి. ఓకే అని చెప్పి, ఆయన గొప్ప రాజు, ఆస్తిపాస్తులు చాలా ఉన్నాయి, చాలా సైన్యం ఉంది, ఆయన మాటకు లోబడే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఆయన ఏం చేశాడంటే, ప్రవక్త ఈ మాట చెప్పి బయలుదేరి ఆ రాజాస్థానంలో నుంచి కొంత దూరం అట్లా బయటికి వెళ్ళాడు. ఇంకా పూర్తిగా కూడా బయటికి వెళ్ళా. ఈయన ఈ లోపు ఏం చేశాడంటే, గోడ వైపు తిరిగి, దేవా, నేను నీ సన్నిధిలో ఏ విధంగా ప్రార్థన చేశానో, ఏ విధంగా పరిచర్య చేశానో, ఎంత నమ్మకంగా ఉన్నానో, ఎంత శ్రేష్టంగా ఉన్నానో, నా భక్తిని ఏ విధంగా పరిశుద్ధంగా కాపాడుకున్నానో, ఎన్ని విషయాల్లో మేలుదాయకంగా అనేకులకు మంచిగా ప్రవర్తించానో, నీ దృష్టికి అనుకూలంగా ఎంతగా చేశానో నీకు తెలుసు కదయ్యా. కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవని గోడ తట్టు తిరిగి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. అక్కడికి వెళ్ళిన వ్యక్తి, దేవుడే చెప్పాడు, అంతకుముందు చెప్పి, రాజు దగ్గరికి పోయి చెప్పేసిరా అని చెప్పాడు. ఈ ప్రవక్త అంత దూరం పోయాడు. అక్కడ దేవుని మాట వినబడతా ఉంది, హలో వెనక్కి వెళ్ళు. ఏంటండి, ఎందుకు వెనక్కి వెళ్ళేది? రాజు దగ్గరికి మళ్ళీ వెళ్ళి ఒక మాట చెప్పు. ఏం మాట చెప్పాలండి? ఏం మాట చెప్పాలా? అతనికి 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించబడిందని చెప్పు. చప్పలు కొడదాం గట్టిగా ఒకసారి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఈ మాట ఆలోచిస్తే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. దేవుని వాక్యం ఒక పక్క నుంచి నెరవేర్చు ప్రారంభమైనప్పుడు, లేదా ఒక జీవోగా మొదలైనప్పుడు అది వెనక్కి తిరిగిపోయేది పొరపాటున ఉండదు. కానీ ఇతని జీవితంలో ఏం జరిగింది? మొత్తం వెనక్కి తిరిగిపోయింది. హిజ్కియా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, దేవా యెహోవా, నా జీవితం నీకు తెలుసు, నా బ్రతుకు నీకు తెలుసు, నేను ఏ విధంగా మంచిగా ప్రవర్తించాను నీకు తెలుసు, అన్ని విషయాల్లో శ్రేష్టంగా నిలబెట్టబడ్డాను నీకు తెలుసు, నా పరిశుద్ధం నేను ఏ విధంగా కాపాడుకున్నాను నీకు తెలుసు, నేను ఏ విధంగా మందిరానికి సహకరించాను నీకు తెలుసు. ఒక్కసారి 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించమని అతను కోరుకోలేదు, కానీ ఒక్కసారి కృపతో జ్ఞాపకం చేసుకోవా. దీని ఆత్మీయ అర్థం చెప్తాను వినండి. దానికంటే ముందు హిజ్కియా చేసిన ప్రార్థన మనం చేస్తే మన జీవితం అంతా బాగుపడుతుంది. భక్తుడు ప్రవక్త వెళ్ళిపోతూ ఉండగా దేవుని వాక్యం వినపడింది, హలో వెళ్ళిపో, వెనక్కి వెళ్ళిపో, చచ్చిపోతావని చెప్పావు కదా, అతనికే చెప్పు. ఏమని చెప్పాలండి? 15 సంవత్సరాలు ఆయుష్ నీకు పొడిగించబడిందని చెప్పు. అదేంటండి? అతని ప్రార్థన నేను విన్నాను. హిజ్కియా గొప్ప రాజు, అంత సైన్యం ఉంది, బంధుబలగం ఉంది, డబ్బులున్నాయి, బంగారం ఉంది, అన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. దాంతోపాటు దేవుని మీద అపరిమితమైన ప్రేమ ఉంది, అపరిమితమైన గొప్ప కృపతో దేవుడు నన్ను రక్షిస్తాడు అనే గొప్ప నమ్మకం ఉంది. దేవుని వైపు తిరిగి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. వెంటనే ఆయన గోడ వైపు తిరిగి అని రాస్తుంటుంది బైబిల్లో. గోడ అనగా దేంతో కడతారు? గోడ రాళ్లతోనే కదా. రాయి అనగా యేసుక్రీస్తుకు సూచన. యేసుక్రీస్తు వైపు తిరిగి, ఒక్కసారి నన్ను ఆదరించే వాళ్ళు ఎవరు లేరు ప్రభువా, నువ్వే నన్ను ఇట్లా చేస్తే ఇట్లా నువ్వే నన్ను వదిలిపెడితే ఎట్లా అని ఒక్కసారి శ్రమలో ఉన్నప్పుడు దేవుని వైపు తిరిగి దేవుని కృప కోసం కనిపెడితే జరిగింది ఏంటంటే, అతను నిర్జీవ స్థితిలో నుంచి సజీవమైన స్థితిలోకి వస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. బ్రతుకే లేదు అనుకున్న వారికి బ్రతుకు ప్రభు ఇచ్చేవాడై ఉన్నాడు కృప ద్వారా. ఈ మూడిటి ఆత్మీయ అర్థాలు చకచక చెప్తాను.
వినండి, ఈ మూడిటి ఆత్మీయ అర్థాలు. మొదటి మాట ఒకటి, కృప పొందుట వలన ఏమైద్ది? మనమందరం కూడా రక్షించబడతాం. రెండోది, కృప పొందుట వలన మన కోరికలు తీరుతాయి. మూడోది, కృప పొందుట వలన ఆయుష్ పెరుగుతుంది, లేదా నిర్జీవ స్థితిలో ఉన్నవాళ్ళు సజీవ స్థితిలోకి వస్తారు. ఒకటే మాట, బ్రతుకుతాం అంతే. ఇంకా మీకు అది కష్టంగా ఉంటే బ్రతుకుతాం. ఈ మూడు మాటల ఆత్మీయ అర్థం చెప్తాను వినండి. మొట్టమొదటి మాట ఆత్మీయ అర్థం, కృప పొందుట వలన మనకి ఏం జరుగుతుందంటే, మొట్టమొదట మన జీవితంలో మనమందరం రక్షించబడతాం. రక్షించబడటం అంటే మీ ఆలోచన. రక్షించబడేది మూడు అనుభవాలకు ఈక్వాలిటీ. ఒకటి, రక్షించబడ్డాము, రక్షించబడుతున్నాము, రక్షించబడబోతాము. జాగ్రత్తగా వినండి. రక్షించబడ్డాము, రక్షించబడుచున్నాము, రక్షించబడబోతాము. రక్షించబడ్డాము ఎక్కడి నుంచి? లోకంలో నుంచి, పాపంలో నుంచి, వ్యర్థమైన కార్యక్రమాల నుంచి, భూలోక సంబంధించిన ప్రతి వ్యతిరేక సంబంధించిన కార్యక్రమాల నుంచి, ఆచార వ్యవహారాల నుంచి, పాపం అనే ఆ రుగ్మతల నుంచి విడిపించబడ్డాం, రక్షించబడ్డాం. ఇప్పుడు క్రీస్తు బిడ్డలుగా మారాం. రెండోది, రక్షించబడుచున్నాం. ఈ లోకంలో సాతానుకిని పాపానికి లోబడకుండా లోకంతో రాజీ లేని బతుకుతూ మంచిగా మన ఆత్మీయ బ్రతుకుని కొనసాగించబడుతూ, మనం బాప్తిసం తీసుకుని దానికి న్యాయం చేస్తూ దేవుని పైన ఆనుకుంటూ నడిపించబడుతూ ఉన్నాం. మూడోది, రక్షించబడబోతాము అంటే యేసుక్రీస్తు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఈ భూలోకంలో మనం విడిచిపెట్టబడకుండా ఆయనతో పాటు రివ్వున ఎగిరే గొవ్వలాగా ఆ ప్రాంతానికి చేరి వెళ్ళిపోయి ఆయనతో పాటు సుఖజీవన శైలి అనుభవిస్తూ మధ్యాకాశంలో 7 సంవత్సరాల విందును మనం అనుభవించబోతున్నాం. ఇది ఈ మూడు మాటలకు అర్థం. ఒకదానికే 3 మాటలు చెప్పాను నేను. రెండో మాట, మొట్టమొదటి మాట ఏం చెప్పాను? కాపాడబడతాం, రక్షించబడతాం అంటే భూలోకంలో పాపం నుంచి రక్షించబడ్డాం, ఈ రోజున రక్షించబడుతున్నాం. మూడోది, భూలోకంలో విడిచిపెట్టబడకుండా, శ్రమలకు అప్పచెప్పబడకుండా దేవుని దగ్గరికి వెళ్ళిపోయి రక్షించబడతాం అని చెప్పాను. ఇక రెండో మాట, కోరిక తీరుతుంది. నీ కోరిక ఏంటి? భూలోకంలో క్రైస్తవులందరూ కూడా ఒక రకమైన కోరిక కలిగి ఉండాలి. అది భూలోకంలో డబ్బులు ఇయ్యా, అందం ఇయ్యా, చదువు ఇయ్యా, చదువులో పాస్ చేయయ్యా, ఇల్లు ఇయ్యా, మేడలు ఇవ్వయ్యా, డబ్బులు ఇవ్వయ్యా, వెండి బంగారాలు ఇవ్వయ్యా. ఇది కాదు మన కోరిక అయి ఉండాల్సింది. క్రైస్తవునిగా పరిపూర్ణంగా క్రైస్తవులుగా మార్చబడిన తర్వాత మన కోరిక ఏంటి తెలుసా? నేను నిశ్చయముగా పరలోక రాజ్యం చేరాలి, నేను నా తండ్రి దగ్గరికి చేరాలి, నేను సింహాసనం అధిష్ఠించాలి, నేను నా యేసయ్యతో పాటు ఏలుబడి చేయాలి అనేదే నువ్వు కోరుకోవాల్సిన కోరిక. మొట్టమొదట భూలోకంలో రక్షించబడిన నీవు నీ జీవితంలో రెండో పాయింట్ నీకు ఉండాల్సింది ఒక కోరిక. అదే పరలోకంలో నువ్వు ఉండాలి, పరలోక సంబంధిగా నువ్వు ఎదగాలి, పరలోక రాజ్యంలో యేసయ్యతో పాటు నువ్వు నడిపించబడాలి, ఆయనతో పాటు ఏలాలి. ఆ కోరిక నువ్వు కలిగి ఉండాలి. మూడో మాట, బ్రతుకుతాము. ఎక్కడా? భూలోకంలో కాదమ్మా. ఆ కోరిక కోరుకున్న తర్వాత యేసయ్య మధ్యాకాశానికి వచ్చినప్పుడు, ప్రియుడైన యేసయ్య మనల్ని ఎదుర్కోవడానికి వచ్చినప్పుడు, పెండ్లి కుమార్తె సంఘంగా మనము తలదించుకోనక్కర్లేని విశ్వాసం కలిగి, సిగ్గుపడనక్కర్లేని అనుభవాలు కలిగి, ఆయన కొరకు యేసయ్య నీ కోసం భూలోకంలో ఇంతవరకు నమ్మకంగా భక్తి చేశాను, నమ్మకంగా ఎదిగాను, మంచి విశ్వాసంతో కలిగి ఉన్నాను, అన్ని విషయాలు నమ్మకంగా ఉన్నాను ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకోండి అని ప్రభువు వద్దకు మనం రివ్వును ఎగిరే గువ్వలాగా ఎగిరి వెళ్ళిపోవాలి. ఆయన దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ బతకాలి. ఇక్కడ కాదు, అక్కడ బతకాలి. అక్కడ బతికేదే అది శాశ్వత రాజ్యం. అదే ఆ రాత్రి పగలు లేని రాజ్యం. ఒకే దీపకాంతి, గొర్రె పిల్లయే దీపకాంతి, దానికి ఎప్పుడు వెలుగే, ఎప్పుడు అక్కడ చీకటి అనే మాటే ఉండదు. అక్కడ కట్టే ఇంటికి, ఆ సింహాసనానికి మనం యోగ్యులుగా మారి దేవునితో ఏలుబడి చేస్తూ నడిపించబడాలి. అది క్రైస్తవుని కోరిక. ఈ మూడు మాటలు అర్థమైనయా? మొట్టమొదటి, భూలోకంలో మనం రక్షించబడాలి, బాప్తిస్మం అనే దాని ద్వారా రక్షించబడ్డాం. రెండోది, కోరిక తీరాలి. ఏ కోరిక మంది? పరలోక రాజ్యం వెళ్ళాలి అనే కోరిక మనకు ఉండాలి. మూడోది, బ్రతకాలి, యేసయ్యతో సజీవంగా అక్కడ బతకాలి. ఈ మూడు కోరికలు కలిగి నడిపించబడుతున్న మనం
ఆయన వాత్సల్యత, ఆయన కృప మనం పొందుకుంటే నిత్యం ఈ 3 కోరికలు మనలో తీరతాయి. ఆ విధమైన కృపతో ప్రభు మనల్ని నింపి పరలోక రాజ్యం కోసం సిద్ధపరచునుగాక. ఆమెన్. ఆమెన్.